హాజిరాజంట వీరపుత్రుడంట తండ్రి పేరు హాజిరాజంట వీరపుత్రుడంట తండ్రి పేరు హాజిరాజంట తండ్రి పేరు హాజిరాజంట తండ్రి పేరు హాజిరాజంట వీరపుత్రుడంట సంభాజీకి ప్రియ సోదరుడు శివాజీరాజంట నలుగురు గురువులుండిరంట విద్య నేర్చేరే ఇరువురంట తల్లి వద్దనంట విద్య నేర్చేరే ఇరువురంట తల్లి వద్దనంట విద్య నేర్చేరే ఇరువురంట విద్య నేర్చేరే ఇరువురంట విద్య నేర్చేరే ఇరువురంట తల్లి వద్దనంట యుద్ధ విద్యలను దాదాజీ వద్ద నేర్చియున్నాడంట అన్ని విద్యలు నేర్పిరంట తుకారము రామదాసులంట తీర్చిదిద్దిరంట తుకారము రామదాసులంట తీర్చిదిద్దిరంట తుకారము రామదాసులంట తుకారము రామదాసులంట తుకారము రామదాసులంట తుకారము రామదాసులంట తీర్చిదిద్దిరంట పన్నెండేళ్ళ బాలుడు తండ్రి వెంటబోయెనంట కోటను తిరిగి చూసెనంట సుల్తానుకు సలాము జయమంట తండ్రి చెప్పెనంట సుల్తానుకు సలాము జయమంట తండ్రి చెప్పెనంట సుల్తానుకు సలాము జయమంట సుల్తానుకు సలాము జయమంట సుల్తానుకు సలాం జయమంట తండ్రి చెప్పెనంట పరాయి రాజుకు సలాము జయనని శివాజీ చెప్పెనంట కొడుకు ధైర్యమును మెచ్చనంట మనసులో మురిసిపోయెనంట వీరత్వము కంట మనసులో మురిసిపోయెనంట వీరత్వము కంట మనసులో మురిసిపోయెనంట మనసులో మురిసిపోయెనంట మనసులో మురిసిపోయెనంట వీరత్వము కంట మనసులో మురిసిపోయెనంట వీర
వీరత్వము కంట పదార వేట తోర్ణ కోటపై మొదటి యుద్ధమంట స్వాధీనము చేసుకున్నడంట కుందను పూనే రాజలంట పాటు గెలిచెనంట కుందను పూనే రాజలంట పాటు గెలిచెనంట కుందను పూనే రాజలంట కుందను పూనే రాజలంట కుందను పూనే రాజలంట పట్టు గెలిచెనంట కుందను పూనే రాజలంట పాటు గెలిచెనంట ఓటమి వస్తే యుద్ధము వద్దని తప్పుకునేనంట తరలి సమయమును వెతుకుకుంటా శివాజీ వేచియుంటడంట గెరిల్ల యుద్ధమంట శివాజీ వేచియుంటడంట గెరిల్ల యుద్ధమంట శివాజీ వేచియుంటడంట శివాజీ వేచియుంటడంట శివాజీ వేచియుంటడంట గెరిల్ల యుద్ధమంట అబుల్ ఖాను యుద్ధము వద్దని చర్చకెళ్ళనంట అఫ్జల్ ఖాను చంపదలిసెనంట ఒంటిగానే మట్టు పెట్టెనంట తెలివి తోడనంట ఒంటిగానే మట్టు పెట్టెనంట తెలివి తోడనంట ఒంటిగానే మట్టు పెట్టనంట ఒంటిగానే మట్టు పెట్టనంట ఒంటిగానే మట్టు పెట్టనంట తెలివితో అంట మన మత సేవ పరమత గౌరవమివ్వమనేనంట అన్ని మతములు ఒక్కటంట రాజ్యమును ఏలుచున్నడంట భేదము లేకుంటా రాజ్యమును ఏలుచున్నడంట భేదము లేకుంటా రాజ్యమును ఏలుచున్నడంట రాజ్యమును ఏలుచున్నడంట